Do I uphold? That's the question to be answered. That's where the renewal starts. అందుకనే ఫౌండేషన్స్ ఆర్ నాట్ టు బి డిస్ట్రాయిడ్. ఒకవేళ ఫౌండేషన్స్ పాడైపోతే మళ్ళీ వాటిని సరి చేసుకోవాలి. అవి పాడు కాకముందే ఒకవేళ మనము మనల్ని సరిదిద్దుకుంటే మంచిది. నా AELC అబ్రివేషన్ ఎక్స్పాన్షన్ మీ అందరికీ తెలుసు, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్. నా ఆంధ్రుల గురించి నేను చెప్పక్కర్లేదు, ఆంధ్రులకి. సో ఏ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఏ బికాజ్ ఆల్ ఆంధ్రాస్ నో అబౌట్ ఆంధ్రాస్. ఆంధ్రులు ఆరంభ సూరులు అన్నారు. ఏమండి, ఆంధ్రులు ఆరంభ సూరులు. నవీకరణ మహోత్సవం పెట్టుకుంటారు, నవీకరించుకుంటారు, మళ్ళీ పాతబడిపోతారు. వచ్చే సంవత్సరం ఈ పాటికి మీరెంత కొత్తగా ఉంటారు. ఆంధ్రుల స్వభావం ఏంటంటే బాసలు చేసి మర్చిపోవడం, బీరాలు పోయి మర్చిపోవడం. అది ఆంధ్రుల స్వభావం. గాడ్ ఫర్బిడ్, దేవుడు మనల్ని అలా కాకుండా చేయనుగాక, అటువంటి ఆంధ్రులు కాకుండా చేయనుగాక. మేబీ ఈ మహోత్సవాలు నిజంగా మీ నవీకరణ ప్రక్రియకు నాంది పలికి దాన్ని ముందుకు తీసుకెటువంటి ఒక గొప్ప ప్రేరణగా ఉండునుగాక. ఒకవేళ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతే ఏమిటి లాభం? ఇంత ఖర్చు పెట్టుకుని ఏంటి లాభం? నా క్రైస్తవుల గ్రాఫ్ చాలాసార్లు నాకు అనిపిస్తుంది, వాళ్ళ గ్రాఫ్ ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్లో ఉండదు, ఇలా ఉంటుంది. క్రిస్టియన్స్ గ్రోత్ మీరు చూస్తే, ఆర్ క్రిస్టియన్ డివోషన్ మీరు చూస్తే, ద గ్రాఫ్ వుడ్ బి లైక్ దిస్. Now on December 31st, the graph would be like this. And again it will be like this. Only on December 31st, you go to presence of God and you make many promises to God. I do this and that. Maybe నేను అనుకుంటాను, December 31st దేవుడు నవ్వుకున్నట్టుగా ఇంకెప్పుడు నవ్వుకోడేమో. వచ్చారా మళ్ళీ అబద్ధాలు ఆడడానికి నా సన్నిధి కలుకుంటాడు. నా దట్ ఈజ్ ఆంధ్రాస్. అలా ఉండకూడదు. యూ షుడ్ గ్రాడ్యువల్లీ గ్రో into the holiness, into the holy character of Christ. Now, వెళ్ళి పడిపోయేటువంటి విధంగా మనం ఉండకూడదు. ఇట్స్ నాట్ లైక్ ఎ sinusoidal curve. I will not dwell upon it much. My 3 points for today's sermon is ELC. Now, E is evangelical and L is Lutheran and C is church. Now, what is evangelical? ఎంతమందికి ALC వాళ్ళకి evangelical అంటే తెలుసు? ఎంతమంది ఆంధ్ర ఇవాంజలికల్ చర్చ్ వారికి evangelical అంటే తెలుసు? Now, evangel is the word which means God's word. God spells out. Now, evangelical means Bible believing Christianity. అది evangelicalism అంటే. evangelicalism దేని మీద ఫౌండ్ అయి ఉందంటే ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. evangelicalism యొక్క కోర్లో evangelicalism నమ్మేది ఏంటంటే బైబిల్ ఈజ్ ద ఇన్నరెంట్ అండ్ ఇన్ఫాలిబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దోషరహితమైనది, దోషము వైపుకు నిన్ను నడిపించలేనిది. ఎవరైనా దీన్ని చదివితే ఇందులో దోషాన్ని పట్టుకోలేరు. అట్ ద సేమ్ టైం దీన్ని మీరు అప్లై చేసుకుంటే, మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే, అది మిమ్మల్ని ఎన్నటికీ దోషము వైపు నడిపించదు. Now that is what it means.
ఇన్నరెంట్ ఇన్ఫాలిబుల్ అంటే అర్థం అది. స్క్రిప్చర్ డస్ నాట్ ఎర్, అండ్ నాట్ ఓన్లీ దట్, స్క్రిప్చర్ కెనాట్ ఎర్. వాక్యము తప్పు చేయదు, చేయజాలదు, కాబట్టి తప్పులోకి మనల్ని నడిపించజాలదు. దోషరహితమైనది ఇది. ఎందువల్లంటే దిస్ ఇస్ డివైన్లీ ఇన్స్పైర్డ్. దీని చుట్టూ క్రైస్తవ్యం పరిభ్రమించాలి. నా క్యాథలిసిజంకి ప్రొటెస్టాంటిజంకి మెయిన్ గీత ఏంటంటే ఇట్ ఈస్ ద బైబిల్. Romans first chapter, as a lecturer, as a professor of a theological college, Luther చదువుతూ ఉన్నప్పుడు he was exposing on the book of Psalms and the book of Romans. Now Romans first chapter లో ఒక verse ఆయన్ని పట్టేసుకుంది. He was caught by the holy scriptures. Catholic monk తన కాంటెంపరీస్ అందరికంటే ఎంతో నిష్ఠాగరిష్టమైనటువంటి క్రైస్తవ సన్యాసత్వాన్ని చూపించిన వాడు, అత్యంత నిష్ఠాగరిష్టమైన పవిత్రతను కాపాడుకున్నవాడు. ఒక పాయింట్లో లూథర్ అంటాడు, ఒకవేళ మన సొంత నీతి వల్ల, మన సొంత నియమనిష్టల వల్ల పరలోకానికి వెళ్ళేటట్లయితే నేను ఫస్ట్ వెళ్ళగలను అంటాడు. కానీ అలా ఎవరు పరలోకానికి వెళ్ళరు అంటాడు లూథర్. నా అటువంటి లూథరు పోప్ అధికారం క్రింద, పాపల్ అథారిటీ కింద తాను ఉంటూ ఉన్నప్పుడు వాక్యాన్ని బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫ్రీ మైండ్తో చదివాడు. పోప్ కళ్ళద్దాల్లోంచి చదవలేదు, క్యాథలిక్ ట్రెడిషన్ కళ్ళద్దాల్లోంచి చదవలేదు బైబిల్ని. నా ఫ్రీ మైండ్తో ఎప్పుడైతే చదివాడో తనకి దోషం ఎక్కడుందో అర్థమైంది. Now that's how evangelical spirit came. స్క్రిప్చర్ని ఫ్రీ మైండ్తో చదువుతున్నప్పుడు క్యాథలిసిజంలో ఉన్న తప్పేంటో ఆయనకు అర్థమైంది. Now what is the basic difference ప్రొటెస్టాంటిజంకి క్యాథలిసిజంకి? క్యాథలిసిజంలో చర్చ్ పైన ఉంటుంది, పోప్ పైన ఉంటాడు, ఆయన కింద బైబిల్ ఉంటుంది, అధికారంలో, హైరార్కీలో. ఆ కింద సభ్యులు ఉంటారు. నా పోప్ ఎలా ఇంటర్ప్రెట్ చేస్తే, అధికారులు ఎలాగ బైబిల్ని ఇంటర్ప్రెట్ చేస్తే అదే సత్యము. అందుకనే వాళ్ళు దీన్ని ట్రాన్స్లేషన్ చేయనివ్వలేదు, ఎందుకంటే సామాన్యులు క్వశ్చన్ చేస్తారు కాబట్టి. నా ప్రొటెస్టాంటిజంలో లూథర్ తీసుకొచ్చింది ఏంటంటే ఈ స్క్రిప్చర్ని తీసుకెళ్ళి పోప్ పైన పెట్టాడు ఆయన. నా ఈరోజు ఇవాంజలికల్స్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇవాంజలికల్ ఇన్ చర్చ్, దెన్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబిల్ ఇన్ యువర్ చర్చ్? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబిల్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబిల్ ఇన్ యువర్ మ్యారేజ్? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబిల్ ఇన్ యువర్ డైలీ ట్రాన్సాక్షన్స్? వేర్ డు యూ కీప్ ఇట్? Are we submitting to the authority of the scriptures? That is very important. Now Holy Spirit గురించినటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి I want to tell you something. That the ministry of the Holy Spirit can never ever be apart from the scriptures. If you read John's Gospel 14 and John's Gospel 16, you will understand. 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్త మీరు చదివితే పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందంటే, ఆయన రెన్యూ చేసే విధానం ఎలా ఉంటుందంటే, వాక్యానికి అతీతంగా ఆయన పని ఎప్పుడు ఉండదు. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు తనంతట తానే ఏమియు బోధింపక, he shall not teach on his own. He takes the word of Jesus, the word of Christ, and then he administers. He does his ministry. Now the infinite God రాసినటువంటి ఈ స్క్రిప్చర్ అర్థం కావాలంటే
ఆ ఇన్ఫైనైట్ గాడ్ నా పక్కన వచ్చి కూర్చోవాలి. దట్స్ వై ఐ నీడ్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ ది ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్. మార్టిన్ లూథర్ స్క్రిప్చర్ నుంచి విడుదల పొందాడు. అక్కడి నుంచి ఆయన రీసెర్చ్ స్టార్ట్ అయింది. 95 థీసిస్ రాసి ఆ చర్చ్ డోర్కి కొట్టక మునుపు దిస్ డెలివర్డ్ హిమ్. Now the second meaning of evangelicalism is salvation comes through only the cross of Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది, పరలోక భాగ్యం. మీరు ఇండియాలో చూస్తే పునర్జన్మ గురించి వినుంటారు, న్యూ బర్త్. జీసస్ కూడా స్క్రిప్చర్లో న్యూ బర్త్ గురించి చెప్పాడు, పునర్జన్మ గురించి చెప్పాడు. ఎంత కాంట్రాస్ట్ అంటే మీకు ఇండియాలో ఉన్న పునర్జన్మ థాట్కి యేసు ప్రభు వారు ఇచ్చిన న్యూ బర్త్ థాట్కి. Now Jesus says, unless you are born again, you are renewed in your spirit, you cannot enter the kingdom of God. And this is done by the Holy Spirit in a mysterious manner. గాలి ఎటు నుంచి వచ్చినో, ఎటు పోతుందో, ఎటు వీస్తుందో మీకు తెలియదు, అలాగే ఇది ఉంటుంది అని చెప్పారు యేసుక్రీస్తు. బట్ ఇఫ్ యూ ఇంటర్వ్యూ ఆర్ ఇఫ్ యూ టాక్ టు ఎ హిందూ ఏం చెప్తాడంటే, మీకు పునర్జన్మ మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ పుట్టాలి. యేసు కూడా మళ్ళీ పుట్టమన్నాడు, కానీ మళ్ళీ మళ్ళీ పుట్టమనలేదు, ఒక్కసారి మళ్ళీ పుట్టమన్నాడు. ఒక హిందువుని మీరు అడిగితే, ఈ మళ్ళీ మళ్ళీ పుట్టు ఉండంగా ఎంతకాలం పుడతావు? నీ పాపం పోయేదాకా పుడతావు. till your sins are completely purged, you keep on taking the new births and you are caught up in a new birth cycle, birth death cycle. And for a Hindu, for an Indian, to come out of that new birth is moksha, is salvation. But for a Christian, to enter into the new birth is salvation. How many of you have that means? That is evangelicalism. Now the third meaning of evangelical is to proclaim Christ, that Christ is the only way. Now unfortunate thing ఏంటంటే, మనం చాలా కాలం అయిపోయింది సువార్త చెప్పి. మనం బహిరంగ సభలు పెడతాం, ప్రతి చర్చ్ బహిరంగ సభలు పెడుతుంది. ఓ పెద్ద క్రిస్టియన్ బెల్ట్ ఉన్న సిటీ అయితే సంవత్సరానికి 100 బహిరంగ సభలు జరిగినా మనం ఆశ్చర్యపోకర్లేదు. కానీ ప్రతి బహిరంగ సభకి 97% క్రిస్టియన్సే వస్తారు. క్రిస్టియన్సే లేచి నిలబడతారు, క్రిస్టియన్సే చేతులు ఎత్తారు, మనం లెక్కలు రాసుకుంటాం. ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళే పక్క బహిరంగ సభలో చేతులు ఎత్తారు, వాళ్ళు కూడా లెక్కలు రాసుకుంటారు. నువ్వు లాస్ట్ ఇయర్ వచ్చి చేతులు ఎత్తిన వాళ్ళే మళ్ళీ చేతులు ఎత్తారు ఈ సంవత్సరం కూడా, వీళ్ళు మళ్ళీ లెక్క రాసుకుంటాం మనం. ఈ లెక్కలు రాసుకోవడం డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. Now 97% of Indians are starving without the gospel. Where is your evangelical spirit? Jesus said, go ye into the world. He did not confine his ministry for Jews and Samaritans. He said, go ye into the world till the ends of the earth. Father Hire ఎప్పుడు వచ్చాడు? ఎన్ని సంవత్సరాలు అయింది? సెంచరీ దాటిపోలేదా? How many Hindus came into the fold of Christ? How many Muslims came into the fold of Christ? How many atheists could know Christ? That is evangelical. You need to evangelize, not just by lip service, but by life service. ఇక్కడ కూర్చున్న ప్రతి లూథరన్ ఒక సజీవ నడిచే పత్రికగా, ఒక నడిచే సువార్తగా, a walking gospel, a walking epistle in your job situation, in your neighborhood,
అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీ బంధుమిత్రుల మధ్యలో, మీ ఇరుగు పొరుగుల మధ్యలో, మీరు పనిచేస్తున్న చోట. దట్స్ evangelical witness. If you want to renew yourself, come back to that spirit. That's very important. Otherwise మనం ఏం చేయాలంటే ALC అని పెట్టుకోవాలి. ఏమని? ఆంధ్ర లూథరన్ చర్చ్, నో evangelical. నామ్కే వాస్తే ఇవాంజలికలిజం వద్దు. నా రెన్యూల్ అక్కడ స్టార్ట్ అవ్వాలి. The second is L. L stands for Lutheranism. Now what is this Lutheranism is all about? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? లూథరన్ అర్థం చేసుకుంటే, ఆయన పోరాటాన్ని అర్థం చేసుకుంటే, లూథరన్ చర్చ్ యొక్క మూలాలు ఏమిటో మనకు అర్థమవుతుంది. If you want to understand the core and the spirit of the Lutheran church, you must understand Luther as a person, Luther as a reformer, Luther's fight. అప్పుడే మనకు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఈ రోజైనా మీకు లూథర్ని గురించి చెప్పే భాగ్యం నాకు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను. వన్ ఆఫ్ మై హీరోస్. నా ఎందుకు ఆయన నా హీరో అయ్యాడంటే, ఈ స్టోరీ అయిపోయేటప్పటికి మీకు అర్థమవుతుంది. He's more than a TV speaker. He's TV speaker ని పెద్దోళ్ళని చేసి ఢిల్లీ చౌకన దిగుతున్నారు కదా మీరు. మీలాంటి పిఎంలంతకాలం వాళ్ళు వెలిగిపోతూనే ఉంటారు. పిఎం అంటే పిచ్చి మొహాలు. Now look at Luther. లూథర్ పువ్వు పుట్టగానే పరిమళిస్తాడు. చాలా తక్కువ కాలం బ్రతికాడు ఆయన, చాలా తక్కువ కాలం. కానీ ఆయన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన పోరాడిన పోరాటం అద్భుతమైంది. ఈవెన్ తను స్కూల్లో, కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా ఆయన మేధా పటిమ చూసి ఆయనకి నిక్ నేమ్ పెట్టారు, ఫిలాసఫర్ అని. తన క్లాస్మేట్స్, తన సీనియర్స్, తన లెక్చరర్స్. మొట్టమొదటిసారి 1517లో ఒక క్యాథలిక్ ప్రీస్ట్ వచ్చి కొన్ని పత్రాలు అమ్ముతున్నాడు. ఏమిటా పత్రాలు? ఇవి మీరు కొనుక్కుంటే చనిపోయిన మీ పితరులు పరలోకానికి ప్రమోట్ అవుతారు. మీరు ఇక్కడ ఈ బాక్స్లో కాయం ఆలస్యం, అక్కడ ఆ సోల్ పరలోకానికి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటే, అప్పటికే రోమాపత్రిక చదివినటువంటి లూథర్, వెలింపు పొందినటువంటి లూథర్, ది ఎన్లైటెండ్ లూథర్, ఎన్లైటెండ్ బై స్క్రిప్చర్స్, తన రక్తం ఉడికిపోతా ఉంది. ఓపెన్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పాయింట్లోనే లూథర్, మీరు సాల్వేషన్ని అమ్ముకోలేరు, యూ కెనాట్ సెల్ సాల్వేషన్, ఇది పోప్ చేతిలో లేదు, నౌ సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ అని పెద్ద గొంతుతో ఘోషించాడు. సత్యంతో ఒక గొప్ప విషయం ఏంటంటే, సత్యవంతులు చాలా తక్కువ మందే ఉంటారు. సత్యం మొదట మైనారిటీ లాగా కనపడుతుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ట్రూత్ డామినేట్స్, ట్రూత్ ప్రివైల్స్, సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ప్రివైల్స్. నౌ వన్ లూథర్, ఎవరికి అర్థం కాంది దేవుడు ఆయనకి వెలిగింపునిచ్చాడు, ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు సంఘం ఎందుకు ప్రక్షాళన కావలేదు? ఈరోజు మన సంఘాలు భ్రష్టు పట్టిన తర్వాత దాన్ని ఎందుకని బాగు చేసుకోలేకపోతున్నాం? ఒక్క సత్యవంతుడు కూడా మాట్లాడలేదు, అది ప్రాబ్లం. అసత్యం ఎప్పుడు రాజ్యం వెళ్తుంది? సత్యం వేలేసుకుంటే అసత్యం రాజ్యం వెళ్తుంది. సత్యం గలం విప్పితే విప్లవం లేస్తుంది. ఒక చైనా సామెత ఉంది, సత్యం చెప్పులు వేసుకునే లోపంట అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందంట. మంచివాళ్ళు లేకనా? మన సంఘాల్లో ఉన్నారు మంచివాళ్ళు. బట్ లూథర్కి మనకి తేడా ఏంటంటే, మనం నిమ్మకు నీరెత్తిన మంచివాళ్ళం.
లూథర్ అలాంటి మంచోడు కాదు, స్వార్థపరుడైన మంచోడు కాదు, ప్రాణాన్ని లెక్కించేటువంటి ప్రాణభీతి ప్రాణప్రీతి ఉన్న మంచివాడు కాదు ఆయన. సంఘాన్ని, వాక్యాన్ని, దేవుణ్ణి తనకంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. అస్సలు సిస్సులైన యేసు శిష్యుడు ఆయన. ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన ప్రాణమునైనను ద్వేషింపకుంటే నా శిష్యుడు కానడు. Come on, Luther is the disciple of Jesus Christ. He proved himself to be. గలం విప్పి మాట్లాడుతున్నాడు. చివరికి బైబిల్ని కూడా ఆయన కొలోకియల్ జర్మనీలోకి, భాషలోకి, వాడుక భాష అయిన జర్మనీ భాషలోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేశాడంటే, వాక్యం తెలిస్తే ప్రజలు చర్చ్లో ఉన్నటువంటి నాయక గణాన్ని ప్రశ్నిస్తారని, సత్యం తెలుసుకుని విడుదల పొందుతారని. మీరు సత్యంను తెలుసుకుందరు, అప్పుడు అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Ye shall know the truth and the truth shall set you free. That's what Jesus said in 8:32 John's Gospel. సత్యాన్ని ప్రకటించడానికి ప్రాణాన్ని సైతం లెక్కించకుండా స్టార్ట్ చేశాడు తన పోరాటం. నా పోరాటం కొనసాగుతూ ఉంది. పోప్ ఒక సంవత్సరం పిలిపించాడు, దట్ ఈస్ 1520, 1520లో పిలిపించి, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాను, నువ్వు మార్చుకోవాలి, లేకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. మార్టిన్ లూథర్కి తెలుసు తల తెగిపోయే అవకాశం కూడా ఉంది అని. మార్టిన్ లూథర్ ఒప్పుకోలేదు. పోప్ ముందు, సారీ నేను మార్చుకోను, ఐ కెనాట్ రీకాంట్ అని చెప్పాడు పోప్కి. ద నెక్స్ట్ ఇయర్ 1521 రాజు గారు పిలిపించారు, చార్ల్స్ V. బాబు, నీకు మరణదండన వేసేటువంటి హక్కు కూడా నాకుంది. డైట్ ఆఫ్ వామ్స్ అనేటువంటి ఆ హైయెస్ట్ అథారిటీ ఉన్న కమిటీ ముందు ఆయన నించోబెట్టారు. మార్టిన్ లూథర్ ఆ రోజు అన్న మాట నిజంగా మనల్ని రోమాలు నిక్కుబొడిచేలా చేసుకుంటుంది. మార్టిన్ లూథర్ ఏమన్నాడు తెలుసా ఆ రోజు? మై లార్డ్, మై కింగ్, ఇట్ ఈస్ నైదర్ సేఫ్ నార్ గుడ్ to act against my conscience, which is captive to the word of God. My Lord, my King, it is neither safe nor good to act against my conscience, which is captive to the word of God. దేవుని వాక్యం చేత పట్టబడిన నా మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించడం, మీరు చెప్పినట్టుగా విరుద్ధంగా ప్రవర్తిస్తే అది మంచిది కాదు, క్షం కాదు. రాజు గారికి చెప్తున్నాడు అన్నమాట. నా ఆ పాయింట్ వచ్చినప్పుడు ఆయన్ని బహిష్కరించేశారు. బహిష్కరించిన తర్వాత కూడా, దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు అంతం వరకు. నా ఒక పాయింట్ వచ్చింది, ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు. ఆయన అప్పుడు దాకా దాచిపెట్టిన వాళ్ళు, అప్పుడు దాకా ఆయనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టేశారు. నా ఫ్రెండ్స్, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లూథర్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, లూథర్ ఇంకా చాలు, స్టాప్, యూ హ్యావ్ డన్ ఇనఫ్, యూ హ్యావ్ ఫాట్ ఇనఫ్, స్టాప్ ఇట్. అది వాళ్ళు ఇచ్చిన సలహా ఫ్రెండ్స్. నా వాళ్ళ వైపుకి చూశాడు లూథర్. ఫ్రెండ్స్లో ఒకడు అన్నాడు, యు నో లూథర్, ద వరల్డ్ ఈజ్ అగెయిన్స్ట్ లూథర్, ద వరల్డ్ ఈజ్ అగెయిన్స్ట్ యూ. అండ్ లూథర్ ఆఫ్టర్ ఎ పాజ్ తన ఫ్రెండ్స్ వైపు చూసి చాలా ఫర్మ్గా, చాలా దృఢంగా అన్న మాట ఏంటంటే, గో అండ్ టెల్ టు ద వరల్డ్, it is not the world against Luther, but Luther against the world. That's the power of truth. That's the power of a man of God. And that's how Lutheranism came. Now Luther ఒక అద్భుతమైన మాట అన్నాడు లూథరన్స్ని చూసి. ఇంత చేశాడు కదా లూథరనిజంకి, ఇంత చేసి ఆ క్యాథలిసిజం నుంచి బయటికి తీసుకొచ్చేసాడు కదా. తీసుకొచ్చిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత సంఘానికి ఏం పేరు పెట్టావు? లూథరన్ సంఘం అని పేరు పెట్టాం కదా. అప్పుడు లూథర్ అన్న మాట ఏంటంటే, వై డూ యూ కాల్ యువర్ సెల్స్ లూథరన్స్? డిడ్ లూథర్ డై ఫర్ యూ? కాల్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్స్, క్రైస్ట్ డైడ్ ఫర్ యూ. హీ లవ్డ్ క్రైస్ట్. He loved Christ more than himself. లూథర్ని చూసి మనం నేర్చుకోవాలి.
సెల్ఫీలు ఎక్కువైపోయిన రోజుల్లో. ఈరోజు సెల్ఫీ లేనిది ఎవరికి? మనం అనుకుంటాం పాపం ఆ చిన్నపిల్లలు సెల్ఫీలు తీసుకుంటా ఉంటే వాళ్ళని చూసి తిడుతూ ఉంటాం మనం. పాపం వాళ్ళు యథార్థవంతులు, మన ముందు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, చూసి మళ్ళీ మురిసిపోతూ ఉంటారు ఆ ఫోన్లో. కానీ పెద్దోళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కనపడకుండా సెల్ఫీలు. వాళ్ళు దేశం అంతా ఎక్కడ చూసినా వాళ్ళే, ఏ చర్చిలో చూసినా వాళ్ళే. అందుకని ఇన్ఫర్మేషన్ ఉంది. మీలో చాలా మందికి తెలియదు ఈ విషయం. లూథర్ తీసుకొచ్చినటువంటి ఆ రిఫర్మేషన్, కాల్విన్ తీసుకొచ్చిన ఆ రిఫర్మేషన్, ప్రొటెస్టాంటిజంకి పునాదులైనటువంటి ఆ 5 స్తంభాలు, 5 పిల్లర్స్ ఏంటంటే సోలా ఫిడే, సోలా స్క్రిప్టూరా, సోలా క్రిస్టస్, సోలా గ్రేషియా అండ్ సోలి డియో గ్లోరియా. సోలా ఫిడే అంటే బై ఫెయిత్ అలోన్. నేను క్రైస్తవుడిని ఎలా అవుతాను, దేవుని సన్నిధికి మళ్ళీ ఎలా వెళ్తాను, పరలోక రాజ్యాన్ని ఎలా సంతరించుకుంటాను? కేవలం విశ్వాసం ద్వారా. నాకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఆ విశ్వాసం నాకు ఎలా కలుగుతుంది? ఎవరి ద్వారా కలగదు, కేవలం లేఖనాల ద్వారా. బై స్క్రిప్చర్ అలోన్, సోలా స్క్రిప్టూరా. ఎవరు తీసుకొస్తారు దాన్ని? క్రీస్తు ఒక్కడే. సోలా క్రిస్టస్, క్రీస్తు ఒక్కడే. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని? నాలో ఏం లేదు, కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప. సోలా గ్రేషియా. మరి ఏం చేయాలి నేను? నా జీవన పరమావధి ఏంటి? The chief end of man is to glorify God and to enjoy Him forever. That's what written in the Shorter Catechism of Westminster Catechism. మనిషికి ఎప్పుడు ఈ వెలితి పోతుంది? దేనికోసం మనిషిని దేవుడు చేశాడో అది చేసినప్పుడు. దేనికోసం చేశాడు మనిషిని దేవుడు? తన్ను మహిమపరచడం కోసం. The more you glorify God, you glorify yourself. యేసు ప్రభు వారు ఆ లాస్ట్ ప్రార్థనలో ఆయన ఏం చేశాడు? తండ్రి, భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించి నిన్ను మహిమపరచితిని. ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. నా సెల్ఫ్ గ్లోరీ కోసం, సెల్ఫీల కోసం పాకులాడే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్న మాట ఇదే. మీకు నిజంగా స్వకీర్తి కావాలా? మీరు తెచ్చుకున్న స్వకీర్తి నాశనం అయిపోతుంది, అది కనపడదు. కానీ దేవుడు మీకు కీర్తినిస్తే దాన్ని ఎవరు తీసేయలేరు. ఎలా వస్తుందో తెలుసా? అది యాజ్ యూ గ్లోరిఫై గాడ్, హీ గ్లోరిఫైస్ యూ. అందుకని మార్టిన్ లూథర్, రిఫార్మర్స్ ఏమన్నారంటే సోలి డియో గ్లోరియా. మనం దేవుణ్ణి మహిమపరచడానికి ఇక్కడ ఉన్నాం. ఈ 5 పిల్లర్స్ మీద ఆధారపడింది. నేను మీకు స్క్రిప్చర్స్ గురించి చెప్పేశాను. మీకు ఈ విషయాల్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను 3rd పాయింట్కి వెళ్ళి క్లోజ్ చేస్తాను. ఫెయిత్ అండ్ గ్రేస్, ఈ 2 విషయాల్ని మీరు తీసుకుంటే, పౌలు మాటల్లో చెప్పాలంటే, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పాల్, గ్రేస్ ఈజ్ ద కాజ్, ఫెయిత్ ఈజ్ అ కండిషన్ ఫర్ సాల్వేషన్. By grace and through faith you are saved. ఇది మీ వలన కలిగినది కాదు. మనము ప్రమాణం చెప్పేటప్పుడు పాపక్షమాపణ నేను నమ్ముచున్నాను, I believe in the forgiveness of sins. మన కోసం యేసు ప్రభు దగ్గర వచ్చి మారుమనసు పొందుతారు లూథరన్స్. 40 దినాలు మీరు ఉపవాసం ఉంటే పరలోకంకి వెళ్తారన్న గ్యారెంటీ ఎక్కడైనా బైబిల్ ఇస్తుందా? ఇవ్వదు. 365 రోజుల్లో 52 వారాలు ఖచ్చితంగా చర్చ్కి వెళ్తే పరలోకంకి వెళ్తారని ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. ఎలా వెళ్తారు మీరు పరలోకానికి? ఎలా మళ్ళీ ప్రభువుని తెలుసుకుంటారు మీరు? ప్రభువుని కలుసుకుంటారు మీరు? హౌ డు యు నో క్రైస్ట్? హౌ డు యు మీట్ హిమ్? కేవలం ఆయన మీద ఆధారపడి. నో ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ప్రభా, నాకు చేత కాదు, నన్ను నేను రక్షించుకోలేను. ఎస్, మీరు తల్లి సంఘం అయి ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్.
ఎస్, మీరు చాలా గొప్ప సంఘం అయి ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోకం కాదు. యేసు ప్రభు మాటలు పొల్లు కూడా ఆకాశములు గతిస్తాయి, భూమి కూడా గతిస్తుంది, కానీ ఆయన మాట ఒక్కటి కూడా నశించదు. ఇది సత్యం. మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి, హైదరాబాద్ టెంపుల్స్ కట్టారు కదా, క్రిస్టియన్ టెంపుల్స్, మీరు వెళ్ళండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి 10,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, మీరు పరలోకానికి వెళ్ళారు. మీరు ఏ నూనెనే తెచ్చుకొని రాసుకోండి, మీరు పరలోకానికి వెళ్ళారు. మీరు ఇజ్రాయెల్ యాత్ర వెళ్ళి అక్కడ నీళ్లు తెచ్చుకొని తాగండి, మీరు పరలోకానికి వెళ్ళలేరు. పరిపూర్ణంగా మీరు ఆధారపడాలి. బహుశా మీరు చాలా మంచి లూథరన్స్ అయి ఉండొచ్చు, కానీ మీ మంచి పరలోకంకి వెళ్ళే అంత మంచి కాదు. యేసుప్రభు దగ్గరికి ఒకటి పరిగెట్టుకుని వచ్చి మంచి బోధకుడా, సద్బోధకుడా అని పిలిచాడు. అప్పుడు యేసుప్రభు వాడు ఏమన్నాడు? ఏమన్నారు ఆయన? దేవుడు ఒక్కడే నన్ను అలా గుర్తిస్తున్నావా అని అడిగాడు. Now only the goodness of Christ can take you to heaven. Believing that is faith. Now ఎందుకు మీకు నా కోసం చచ్చిపోవాలి యేసుక్రీస్తు శిలువ పైన? It is grace. నాకు చాలాసార్లు మైండ్ బాగ్లింగ్గా ఉంటుంది. ఆదాము తప్పు చేస్తాడని తెలిసి ఎందుకు సృష్టించాడు దేవుడు ఆదాముని అని అడుగుతుంటారు చాలామంది. అంటే దేవుడు ఏదో సాడిస్ట్ లాగా, తప్పు చేస్తాడని తెలిసి కూడా సృష్టించాడే. ఏం సృష్టించకపోతే అసలు ఇన్ని బాధలు ఉండవు కదా. మీకు తెలిసింది అంతే. అసలు విషయం ఏంటంటే, వీడు తప్పు చేస్తే నేను సిలువలో చచ్చిపోవాల్సి వస్తుందని కూడా తెలిసి కూడా సృష్టించాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ ప్రేమని? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ కృపని? జనన మరణాలు లేని దేవుడు. Even then, he wanted to create you. Lutherans ని వాళ్ళ కోసం రక్తం కార్చాడు. మీకు తెలిసిన చర్చ్ సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం కార్చకపోతే లూథర్ లాంటి వాళ్ళు కోటి కూడా లేదు. కాలేజ్ ఆఫ్ క్రిస్టియన్స్. ఎందుకంటే పుచ్చుకోవడమే క్రైస్తవం అండి. చర్చ్ లో చాలా రెగ్యులర్ గా నిష్ఠాగరిష్టంగా అన్ని, మీరు క్రిస్టియన్స్ కాదు. చర్చియానిటీ డినామినేషన్ అనుకుంటుంది, బట్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఈస్ క్రైస్ట్ లైక్నెస్, ఫాలోయింగ్ క్రైస్ట్. Christianity is imitating. Christ is the hero. Christ on the top. That is Christianity. You renew yourself. By what? By whom? సమస్తం ఎలా క్రొత్తమైన పర్సన్ ఆఫ్ క్రైస్ట్ చేతుల్లో పెడతారో తమ జీవితాలని, ఎవరైతే తమ జీవితాలని, తమ పరిచర్యను తమ వాళ్ళని ఆయన